సరే యాక్చువల్లీ అంటే మీరు మూవీస్ అంటే ఇష్టం, ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఉంది అంటున్నారు. బట్ మరి మీకెందుకు ఇంత లేట్‌గా వచ్చారు? మూవీస్ అంటే ఇష్టం అమ్మా. బట్ ఇండస్ట్రీకి వస్తారని నేను ఎప్పుడు అనుకోలే. మూవీలో యాక్ట్ చేస్తానని, మూవీలో వస్తారని ఎప్పుడు నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ తర్వాత జాబ్ తర్వాత హ్మ్. బిజినెస్ అట్లా ఉండేది. సో, ఎప్పుడు ఉండేది కాదు. ఇలా వద్దాము అని. సడెన్‌గా ఒకరోజు అనిపించింది వచ్చేసాను. హ్మ్. సో, ఏంటంటే అందుకని నేను ఫస్ట్ నుంచి కూడా అనుకోలేదు కాబట్టి రాలేదు ఇండస్ట్రీకి. ఆహ్, ఒకసారి అనిపించింది వచ్చాను. వచ్చిన తర్వాత కంటిన్యూ అయ్యాను. ఓకే. ఇంకా సో, నాకేంటంటే లేట్‌గా రావడం వల్ల నాకక్కడ కూడా నా బిజినెస్‌లో అన్నీ సెటిల్ చేసి అచ్చా! ఓకే. ఓకే. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్నీ పెట్టి సెటిల్ చేసి అక్కడ కొంచెం ఫ్రీ చేసుకొని ఇటొచ్చాననమాట. ఓకే. అదొక అడ్వాంటేజ్ లేట్‌గా రావటం వల్ల. అండ్ అప్పుడు ముందు అనుకోలేదు. అనుకుంటే వచ్చేవాడినేమో. మరప్పుడు అంత ఇటు వద్దాము అన్న ప్లాన్ అయితే లేదు. యాహ్! సడెన్‌గా అనిపించింది. ఇంకా ట్రై వచ్చేసారు. చేద్దాం చూద్దాం ఏమవుతదో అవుతది. లేదంటే మన బిజినెస్‌లు ఎళ్ళిపోదాం. ఎట్లానో ఉన్నాయి గదా! ఓకే. ఓకే. అన్నట్టు వచ్చామనమాట. ఓకే. అంటే హ్మ్. ఆ టైంలో మీకనిపించిందా సరే మనం ఇంత లేట్‌గా ఎంటర్ అవుతున్నాం కదా! హ్మ్. అంటే ఓకేనా నేను ఫేస్ చేస్తానా? లేకపోతే బ్యాక్ వచ్చేద్దామా అని మీరు ఆల్రెడీ ఫస్టే పెట్టేసుకొని వచ్చారు యాహ్! అవును. ఇండస్ట్రీకి. అంతే. సో యాహ్! చూద్దాము ఒక 3, 4 ఇయర్స్ యాహ్! వస్తే వర్కౌట్ వచ్చినాయి. లేదా అవ్వకపోతే వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ మనం బ్యాక్ టు ఎట్లా బిజినెస్. మన వర్క్ మనకుంది గదా! ఓకే. అన్నట్టు వచ్చాం. బట్ బానే రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 11థ్ మూవీ కరీంనగర్‌లో ఒకటి జరుగుతుంది. ఓకే. హ్మ్. గ్రేట్. సో, అది ఇప్పుడు బ్రేక్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్‌కి వెళ్ళాలి. హుహు. సో, ఇప్పుడు 11థ్ మూవీ కూడా రన్నింగ్‌లో ఉంది. బానే వస్తున్నాయి ఛాన్సెస్ అయితే. సార్ యాక్చువల్లీ చూసుకుంటే ఇండస్ట్రీ అంటేనే స్ట్రగుల్స్ అని అది ఇది అని చెప్పేసి ఫస్ట్ రావడమే అట్లా నెగెటివ్ థాట్‌తోనే వస్తారు. బట్ మీరు వచ్చి మీరు కొంచెం స్టెబుల్‌గా ఉండి మీకిప్పుడు అంటే నన్ను చూసుకున్నట్టయితే 11 మూవీస్ మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్. చాలా బావుంది. అండ్ మీకు ఈ మూవీస్ కాకుండా ఏమన్నా డైరెక్షన్ చేద్దామని చెప్పి ఏమన్నా అనిపిస్తుందా? అంటే చేద్దామని ఫర్దర్‌గా? హ్మ్. అదే ఇప్పుడు 10 మూవీస్ కంప్లీట్ అయినాయి. 11థ్ మూవీ రన్నింగ్‌లో ఉంది. 5 మూవీస్ రిలీజ్‌కున్నాయి. అందులో ఒకటి రిలీజ్ అయింది. ఇది ఒక పక్కన చూస్తే, ఇంకో పక్కన ఏంటంటే ఆహ్, నేను కూడా ఇప్పుడు 'పెళ్ళైంది గాని ఒక హాని'లో 3 సాంగ్స్‌కి లిరిక్ రాశాను నేను. ఓహో! గ్రేట్. ఇప్పుడు 'నన్నే పిసికాను' సాంగ్ నేనే రాసింది. ఓహ్! సో, ఇంక వేరే 2 సాంగ్స్ కూడా అందులో లిరిక్ రైటర్‌గా రాశాను. అండ్ నెక్స్ట్ 2 మూవీస్ డైరెక్షన్‌లో కూడా ఉన్నాయి నావి. ఓహో! హ్మ్. మేము డైరెక్టర్‌గా గూడా యాహ్! ప్రీ చూడొచ్చు. ప్రొడక్షన్ అయిపోయినాయి. షూట్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో, డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వేరే. వాళ్ళు స్టోరీ విని ఓకే చేశారు. ఓకే. చేశాక ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ ఉంది కదా! ఆ బిజీలో ఉన్నాము. అండ్ షూట్ కూడా వేరే జరుగుతుందని చెప్పాను కరీంనగర్‌లో. ఈ 2 అయిపోయాక ఆ 2 మూవీస్ స్టార్ట్ అవుతాయి. ఒకటి 'టేక్ కేర్' అని ఒక మూవీ. ఓకే. ఆహ్, అదేంటంటే మన కొంచెం క్రైమ్ బేస్డ్ రివెంజ్ డ్రామా. ఓకే. హ్మ్. ఇంకొకటి 'టేక్ కేర్' అని ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇంకో వేరే మూవీ టైటిల్ ఇంకా పెడతారు. ఇంక అనుకోలేదు మేము. అనుకుంటే అదొకటి. ఆ 2 స్టార్ట్ అవుతాయి. బట్ గ్రేట్ థింగ్ సార్. అంటే థాంక్ లేట్‌గా వచ్చినా గూడా అంటే ఓన్లీ హీరో దాంట్లోనే చేద్దాం అనుకోకుండా మీరు డిఫరెంట్ ఇంకా ట్రై చేస్తున్నారు చూడు దానికి నిజంగా అప్లాస్ సార్. హ్మ్. చాలా గ్రేట్ థింగ్ ఇది. థాంక్ యూ. హ్మ్. యాహ్!